ఇచ్చిన అవకాశం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ్యంలో మరొకసారి మీ అందరితో కూడా దేవుని మాటలు మాట్లాడాలని ఆశతో వచ్చాను. ఈరోజు నా వాక్య ధ్యానాంశము బైబుల్ స్టడీ అండి. బైబుల్ స్టడీ అసలు ఎందుకు చేయాలి, పర్పస్ ఏంటి, చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, ఈ విషయాల గురించి మనము ధ్యానించుకుందాం. అయితే నా జీవితంలో దేవుడు చేసినట్టు ఒక అద్భుతాన్ని ముందలగా చెప్పి తర్వాత వాక్యానికి వెళ్తానండి. జస్ట్ 2 days బ్యాకే జరిగింది ఇది. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత నా గేరు పడట్లేదండి. కారు అక్కడ ఆపేసాను. సిఎస్ఎఫ్ వాళ్ళు, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆ కార్ని పక్కకు తోశారు, పక్కన పెట్టాను. నేను వేరే ఫ్రెండ్ ద్వారా ఆఫీస్కి వెళ్ళాను. 12 ఆ ప్రాంతాల్లో మెకానిక్ నాకు ఫోన్ చేశాడు, సార్ గేట్ దగ్గరికి వచ్చానని. నేను వెళ్ళాను అక్కడికి. వెళితే నా కారులో చాలా వస్తువులు ఉంటాయి, వాటర్, ఫుడ్, మరి డ్రెస్సులు, అన్నీ దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. అట్లాగే బైబుల్స్ కూడా ఉంటాయండి. అయితే ఆ మెకానిక్ వచ్చి చూసి, కారు మరి స్టార్ట్ కాదు సార్, దీన్ని లాక్కుపోవాలన్నారు. సరే లాక్కెళ్ళండి అన్నాను. అయితే ఇవి వస్తువులన్నీ కూడా తీసుకోమన్నప్పుడు మొత్తం కూడా 10 ఐటమ్స్ అండి. మొత్తం లెక్కబెట్టి ఆ పక్కన స్కూటర్ ఉంటే వాటి మీద పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ వ్యాన్లోకి షిఫ్ట్ చేశాను. 12:30 ఆ ప్రాంతంలో మరి ఇవన్నీ జరిగినాయి. ఇక వ్యాన్ బయలుదేరి నన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేసాడు అతను. డ్రాప్ చేసి వాళ్ళ వర్క్షాప్కి వెళ్ళిపోయారు. అయితే నేను అన్నీ వచ్చినాయి, కానీ నాకెంతో ఇంపార్టెంట్, అంటే నా 27 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్ బైబుల్, ఓపెన్ బైబుల్, మరి నా నోట్స్ అన్నీ కూడా నేను ఆ మెకానిక్ ఇచ్చిన కారులో ఉండయి అని చెప్పి నేను అనుకున్నాను. సరే ఇంటికి వచ్చాను, కొంచెం భోంచేసాను, నిద్ర వేసాను. దరిదాపుగా 3:30 ప్రాంతాలండి. 12:30కి వాళ్ళు వెళ్ళిపోయారు. 3:30 ప్రాంతాల్లో నేను ఏంటి నా బుక్స్ కనపట్లేదు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు. నేను వెంటనే 3:30కి బయలుదేరి వర్క్షాప్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తే బుక్స్ లేవండి. ఇంట్లో లేవు, పాత కార్లు లేవు, కొత్త కార్లు లేవు. అయ్యో ఏంటో మొత్తానికి ఆఫీసులో మర్చిపోయినామో అని చెప్పి వెంటనే ఆ కారు వేసుకుని నేను మెయిన్ గేట్కి వెళ్ళానండి. ఎంత అద్భుతం అంటే నిజంగా ఆ 3 బుక్స్ లేకపోతే నేను ఇంకేం వాక్యం ఏం చెప్పలేనండి. వాడినే చదువుతూ ఉంటాను, ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నేను రాసుకుంటా ఉంటా. దానికి విలువ కట్టలేనటువంటి గొప్ప వాల్యూతో కూడినటువంటి నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి పునాదులు అవి. అలాంటివి ప్రియ సహోదరి సహోదరుడా ఆ స్కూటర్ మీద పెట్టున్నాయండి. 3 బుక్కులు, పెద్ద ఓపెన్ బైబుల్, పెద్ద బైబుల్, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది దాంట్లో. అట్లాగే నా నోట్స్, ఈ 3 కూడా ఆ స్కూటర్ మీద పెట్టున్నాయండి. వెంటనే చాలా సంతోషంగా వెళ్ళి తీసుకుని కార్లు పెట్టుకున్నాను. పెట్టుకున్న మరుక్షణం భయంకరమైన వర్షం అండి. దేవుడు ఎంత అద్భుతకరుడో దాని ద్వారా నాకు నిరూపించబడింది. నిజంగా 12:30 నుంచి 3:30 అంటే దరిదాపుగా 1:30, 2:30, 3 గంటలు అలా పెట్టి ఉంటే ఆ బుక్కులు ఓపెన్ ప్లేస్లో స్కూటర్ మీద పెట్టి ఉంటే ఆ ఓనర్ కూడా రాలేదు, మరి ఎవరు కూడా తీయలేదండి. అంతేకాకుండా ఒక్క నిమిషం లేట్ అయినా తడిసిపోయాయి. కనుక ప్రియ సహోదరి సోదరుడా, దేవుని దాసులతో దేవుడు ఉంటాడు, దేవుని బిడ్డలతో దేవుడు ఉంటాడు. కనుక ఇలాంటి అద్భుతాలు ఎన్నో మన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అయితే నేను ఎక్కువగా చెప్పను, కానీ ఈ అద్భుతాన్ని ఎందుకు చెప్పానంటే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో నేర్చుకున్న సంగతులు ఈ బైబిల్ ద్వారానే.
అందుకనే ఈ బైబిల్ స్టడీని ఎలా చేయాలి? ఏమిటి, సామాన్యంగా ఈ లోకంలో బైబిల్ స్టడీ రాంగ్ రీజన్స్తో చేస్తారు, రైట్ రీజన్స్తో చేస్తారండి. రాంగ్ రీజన్స్తో చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువ. అంటే వాళ్ళకి తెలియకుండానే రాంగ్ రీజన్స్తో చదువుతూ ఉంటారు. ఏదో కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకోవాలని చదువుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఏదో చెప్తుంటారు వీళ్ళని చదువుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ రైట్ రీజన్తో చదివేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందుకే పరిపూర్ణమైనటువంటి మార్పు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగిన మనుషులు వేళ్ల మీద లెక్కట్టొచ్చండి. బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని అర్థం చేసుకోలేరు. దాన్ని చదివేటప్పుడు నిర్లక్ష్యంగా చదువుతారు. దానిలోనే కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. పరిశుద్ధ గ్రంథం ఎంతో మందిని బతికించిన గ్రంథం, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన గ్రంథం, ఎంతో మంది జీవితాలను బాగు చేసిన గ్రంథం. దొంగల్ని, వ్యభిచారుల్ని, భయంకర దుర్మార్గుల్ని, నరహంతకుల్ని, రౌడీల్ని, గోండాల్ని, మాంత్రికుల్ని, ఎంతో మందిని మార్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా చదవాలి? ఈ విషయాన్ని అనేక మంది పెద్దల ద్వారా నేను నేర్చుకున్నాను, నేను బెనిఫిట్ పొందానండి. ప్రియ సహోదరి సహోదరుడా, రైట్ రీజన్తో చదవటం అంటే మనం బైబుల్ చదువుతున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడు. ప్లస్ ఆయన హృదయాన్ని మనకు తెలియచేస్తాడు. ఏదో ఒక పుస్తకం చదివినట్లు కాదు, కానీ బైబుల్ చదువుతున్నప్పుడు ఒక్క వచనమైనా ఆయన హృదయాన్ని మనకు తెలియచేస్తాడు. మన పట్ల ఆయన చిత్తం ఏమైనదో మనకు తెలియచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఇంపార్టెంట్ వచనం ఉందండి, మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మనందరి కోసం ఒకసారి చదవండి బ్రదర్. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈ వాక్యం తెలియని క్రైస్తవుడు ఉండడండి, ఈ వాక్యం తెలియని క్రైస్తవురాలు ఉండరు. అంత గొప్ప బైబిల్కి బేస్ అండి ఈ వాక్యం. అంత గొప్ప వాక్యం చూస్తే మనం, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రేమ దానిలో కనిపిస్తుంది. అందుకే ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం ఈ లోకానికి పంపించాడు. అంతేకాదు, ఎంత ఎక్కువగా మనల్ని ప్రేమించాడో తెలియజేయటానికి మన కోసం ఆయన కల్వరి సిలువకు అర్పించాడు. ప్రియులారా, ఇంతకంటే గొప్ప సంగతి ఏముందండి? బైబిల్లో చెప్పేది ఇదే. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నెంతగా ప్రేమించాడు, నన్ను ఎంతగా ప్రేమించాడు, ఈ లోకములో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఎంతగా ప్రేమించాడో దేవుడు తెలియచేసిన విధానం ఏంటంటే, ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, దేవుడు పరిశుద్ధుడండి, దేవుళ్ళో పాపము లేదు. పరిశుద్ధులైన దేవుడు సహవాసం చేయాలంటే పరిశుద్ధులైన మనుషులు ఉండాలి. ఎవరు లేరు ఈ లోకంలో, ప్రతి వాళ్ళు పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహత్యమును పొందలేకపోతున్నారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, చూడండి, అక్కడ అందరూ పాపం చేశారు. ఆ పాపం దాన్ని తీసేయాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కుమారుని కూడా బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడే
మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పదు. అందుకే యేసుక్రీస్తు వారిని మన కోసం, ఆయన ఎంతగా ప్రేమించాడో చూపించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. మన కోసం కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి మరణించాడు. అప్పుడు మనము ఆయన నామంలో, యేసు నామంలో పాపములు ఒప్పుకున్న వెంటనే పరిశుద్ధులుగా మారతాం. అలాంటి పరిశుద్ధులుగా మారిన వెంటనే దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పాపములో నుండి నశించకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రియ సహోదరి సోదరుడా, నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకొని ఈ లోకములో ఈ అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి ఈ సువార్తను మన ద్వారా ఈ ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దానిలో నీవు నేను కూడా పాలిభాగస్తులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ధన రూపంలో చేయొచ్చు, కొంతమంది సహాయపడవచ్చు, కొంతమంది అనేక రకాలుగా దేవుని వాక్య వ్యాప్తి కొరకు ఈ లోకంలో అనేక మంది పనిచేస్తున్నారండి. ఇంకా నువ్వు గనక ఏదో ఒక రూపంలో దేవుని యొక్క సువార్తను వ్యాపింపజేయటానికి పని చేయకపోతే సమయం లేదు. ఇక సమయం లేదు. ఈ సమయాన్ని నీకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించు. అందుకే నువ్వు బైబిల్ స్టడీ చేయాలి. అందుకే ఈ అమూల్యమైనటువంటి వార్తను వింటున్నావు. విని కూడా మౌనంగా ఉండమాక. నాది కాదురాలు చేసుకుంటారులే, సువార్తికులు చేసుకుంటారు, పాస్టర్స్ చేసుకుంటారు, ఎవాంజలిస్టులు చేసుకుంటారు, ప్రవక్తలు చేసుకుంటారు, అపోస్తలులు చేసుకుంటారు, నా పని కాదు అనుకోవద్దు. ఇది నీ పని కూడా. నువ్వు చేయవలసిన పద్ధతులను చెయ్యి. ఏదో ఒక రూపంలో నువ్వు చేయొచ్చు సువార్తను వ్యాపింపజేయటానికి. నీకు విస్తారంగా ధనం ఉండొచ్చు, విస్తారమైనటువంటి ఆరోగ్యం ఉండొచ్చు, విస్తారమైనటువంటి సంపద ఉండొచ్చు, విస్తారంగా నీకు అన్నీ ఉండొచ్చు. వాటిని దేవుని పని కొరకు ఉపయోగించు. ప్రియ సహోదరి సహోదరా, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయమాక. అందుకే నువ్వు బైబిల్ స్టడీ చేయాలని దేవుని దాసుడుగా నిన్ను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, కనుకండి మన ప్రార్థన ఎప్పుడు కూడానండి ఈ వాక్యం విషయంలో ఒకటి చేసుకోవాలండి. ఏమిటో తెలుసండి, ఈ దేవుని వాక్యం విస్తారంగా ఉంది. 66 పుస్తకాలు ఉన్నాయి, అనేక వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం ఒక్కొక్క డైమండ్. సామాన్యంగా అది గుర్తుండదండి మనకి. మన మైండ్కి ఆందది అసలు సరిపో. మన మైండ్ సరిపోదు, మనకున్న తెలివి సరిపోదు, మనకున్నది ఏది సరిపోదండి. ప్రియ సహోదరి సోదరుడా, ఒక్కటి మాత్రం నిజమండి. మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ వాక్యం విస్తారమైన ఈ వాక్యం ఒక మాట నాకు అర్థం కాకపోయినా నీ హృదయాన్ని నాకు అర్థమయ్యేటట్లుగా చేయి ప్రభువా. నీ హృదయంలో నా గురించి నీ చిత్తం ఏంటో నాకు అర్థం అవునట్లుగా చేయి ప్రభు అని దేవుని వాక్యం చదివే ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. అలాగూ ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివితే నువ్వు ఒక్క మాట చాలండి, దాంట్లో వేల మర్మాలు వస్తాయి. అసలు ఊహించలేవన్నమాట. నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. ఒక్కొక్క వజ్రం, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క గోల్డ్ ఎలా కట్టలేవు నువ్వు. ప్రియమైనటువంటి వారలారా, అద్భుతమైన వాక్యం 2 తిమోతి 3:16-17 చదవండి. 2 తిమోతి 3:16-17. అవును. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశమూలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు స్పష్టంగా మాట్లాడతాడండి. చాలా అనేక మాటల కూర్పుతో ఒక అద్భుతమైన విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యం మనం చూస్తే
దీంట్లో మనకు బోధపడింది ఏంటంటే, ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే బోధించటానికి. పరిశుద్ధాత్మతో కూడిన బోధ, దేవుని వాక్యానికి ఆధారమైన సాక్ష్యంతో బోధ, పరిశుద్ధతో కలిగిన బోధ, యథార్థమైనటువంటి బోధ, సత్యమైనటువంటి బోధ. ఎప్పుడు నువ్వు బోధించగలవంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు బోధించగలవు. అలాంటి దైవజనుడికి మాత్రమే బోధించడానికి అర్హత ఉందండి. అందరికీ లేదు అది. ఇదేదో ఒక స్టడీ కాదు, ఏదో సైన్స్ సోషల్ మ్యాథ్స్ కాదు. ఇది పరిశుద్ధాత్మని అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు మనుషుడికి గుర్తుండవు, ఇవి అర్థం కావు. అలాంటి దైవజనుడికి ఈ వాక్యమును ఖండించడానికి కూడా, అంటే ఈ వాక్యానుసారంగా నువ్వు గనక సరిగ్గా నడవపోవనుకో, నువ్వు చేస్తున్నటువంటి పనిని ఖండించడానికి కూడా దైవజనుడికి అధికారం ఉంది. తప్పు దిద్దుటకు, మనుషులు చేస్తున్న తప్పులు దిద్దటానికి, నీతి యందు శిక్ష చేయుటకు, నువ్వు కనుక దారి తప్పి ఎంత కినకపోయావనుకో శిక్ష చేయుటకు కూడా దైవజనుడికి అధికారం ఉంది. ప్రియులారా, దేవుని యొక్క గాడ్లీనెస్ లోకి నడిపించడానికి నువ్వు చదువుతా ఉంటావు. చదివినంత మాత్రం గాడ్లీనెస్ లోకి రాలేవు. నువ్వు గాడ్లీనెస్ లోకి రావాలంటే దాంట్లో నువ్వు ప్రాక్టికల్ గా జీవించినప్పుడే, ప్రాక్టికల్ గా చేసినప్పుడే, క్రియ చేసినప్పుడే, పరిశుద్ధాత్మ చెప్పినట్లు జాగ్రత్తగా విని చేసినప్పుడే నీవు గాడ్లీనెస్ నేర్చుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు కరెక్షన్ చేయటానికి ఎవరైనా మాస్టర్ ఉన్నారనుకోండి, స్టూడెంట్ తప్పు చేస్తే ఏం చేస్తాడు? కరెక్ట్ చేస్తాడు. అట్లాగే దైవజనుడికి కూడా అధికారం ఉంది. నీ జీవితంలో నువ్వు గనక తప్పుడు దోవలో నడుస్తూ ఉంటే హెచ్చరించి కరెక్ట్ చేయబట్టి చేస్తాడు. కరెక్షన్కి నువ్వు ఓకే అయ్యి, ఒబే అయ్యి, ప్రభువా నన్ను క్షమించని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు కరెక్ట్ చేయబడతావు. కరెక్ట్ చేయబడకపోతే వచ్చింది కదా COVID-19, సెకండ్ల నిమిషాలతో సహా లెగిసిపోయారు. అంత్య దినాల్లో ఉన్నాం ప్రియులారా. దేవుని ఆత్మ ఎంత రోషంతో మాట్లాడుతుందో జాగ్రత్తగా గమనించమని మనం చేస్తున్నాను. రైట్ పాత్రలోకి నేను డైరెక్ట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణైన దైవజనుడు డైరెక్ట్ రైట్ పాత్రలోకి విశ్వాసుల్ని నడిపిస్తాడు. అంతేకాదు ట్రైన్ చేస్తాడు. ఈ వాక్యులు నిన్ను తర్పిదిస్తాడు. ఆనాడు ఆది అపోస్తులు ఎలా బోధించారో, ప్రభువు యేసు ఎలా బోధించాడు, అలాంటి బోధ ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే దైవజనులు ఉన్నది ఒకటే బోల్డ్నెస్. నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను, వాక్యం వింటున్నటువంటి నా బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలి, వాక్యంలో బలమైన వారుగా తయారవ్వాలన్నదే దేవుని దాసుని యొక్క, దైవజనుడి యొక్క చిత్తమని నేను చెప్పగలను. ప్రియ సహోదరి సహోదరుడా, ఫైనల్గా ఏంటంటే ఈ వాక్యం చదువుడు ద్వారా మనం ఎలాగ తయారవుతామంటే ఒక దైవజనుడుగా, ఒక జనురాల్లాగా తయారవుతాం. దానికి ముఖ్యమైనది ఏంటంటేనండి క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. చాలా మంది అండి దీని విషయంలోనే పడిపోతున్నారండి. దైవజనులు కానివ్వండి, సేవకులు అనేటువంటి వారు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, చాలా మంది క్యారెక్టర్ విషయంలోనే పడిపోతున్నారండి. ఎలాంటి క్యారెక్టర్ ఉండాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తి అండి బైబిల్ గ్రంథంలో యోసేపు అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిలాగా నిన్ను మారుస్తుంది. ఈ వాక్యం పర్ఫెక్ట్ గా ఉంచుద్ది, బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉంటుంది. కంప్లీట్నెస్
అన్ని విషయాల్లో కూడా మితమ కలిగి, అన్ని విషయాల్లో కూడా కంప్లీట్నెస్, జెంటిల్నెస్, గాడ్లీనెస్, ఫెయిత్ఫుల్, రైచియస్నెస్, గుడ్నెస్, మీక్నెస్, అన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం చదువుట వలన మాత్రమే జరుగుతుంది. ఒకటి మాత్రం గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, సేవకుడు అనేటువంటి వాడికి ఇలాంటి అనుభవం అనేది థియరిటికల్గా ఉంటే రాదండి, ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా ఏంటంటే, మన శరీరం ఉంది కదండి, తల నుంచి పాదాల వరకు కూడా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పాప నియమ నిబంధనలకు అలవాటు పడి ఉంటుంది. వాటిని ఎనలైజ్ చేయాలి. మైండ్ దురాలోచనలు, మన కళ్ళు మోహపు చూపులు, ముక్కు వాసన, చెడు వాసనలు, నాలిక పాప ప్రాపంచికం అన్నాడు దేవుడు, సర్వనాశనానికి మూలం అదే అన్నాడు. మన పెదాలు, మన మాటలు, మన హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధి ఉంది. మన చేతులు, దేవుడు భలే కుడి చేయి గురించి చాలా స్పష్టంగా చెప్పాడండి. సెక్స్ పాపం చేస్తుంటది. మన పొట్ట అవసరం లేకపోయినా తినేస్తూ ఉంటుంది. ఎంత తిన్నగానే వద్దు అందం. ఏమండి? అట్లాగే కోరికలు, జారత్వాలు, వ్యభిచారాలు, కాని నడతలు, ఇవన్నీ బాడీలో ఉంటాయండి. ఈ బాడీ యాజ్ ఇట్ ఈజ్గా, ఈ బాడీ మోడల్ దేవుడు నాకు చెప్పాడు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎనలైజ్ చేసుకోవాలి ప్రతిరోజు. ఏ అవయవం ఎక్కువగా పాపం చేయిస్తుంది, ఏ అవయవం ఎక్కువగా దేవుని మాటకి వినకుండా పోతుంది, దాన్ని కుడి చెయ్యి పాపం చేస్తే నరికై, కుడి కన్ను పాపం చేస్తే పీకై. ఎంత కఠినంగా, అంత కఠినంగా విశ్వాసులకు చెప్పపోతానండి, ఆ పాపాల నుంచి బయటపడరు. నరికేయి అంటే చేతిలో ఆ చెయ్యి చేసే పాపాన్ని నరికేయమని, చెయ్యిని కాదు. కన్ను పీకేయి అంటే కన్నులో ఉన్న పాపాన్ని పీకేయమని. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఈ బాడీ, అన్ని అవయవంలో ఉన్నటువంటి పాప నియమ నిబంధనని కల్వరి సిలువలో మేకుల ద్వారా కొట్టబడిన క్రీస్తు శరీర రక్తం నీ అవయవాల్లోకి వచ్చి ఆ పాపాన్ని చేయకుండా ఆపు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈ బైబిల్ స్టడీ పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలని నేను కోరుతున్నాను. అలాంటి దైవజనుడి ద్వారా నువ్వు బోధించబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఆత్మీయంగా. ఆ దైవజనుడు ఆశీర్వదించబడతాడు. అంతేకాదు, ఇంటున్న ప్రతి బిడ్డ ఆస్వాదించబడతాడు. ఈ సంఘం ఆస్వాదించబడుతుంది, ఈ సొసైటీ ఆస్వాదించబడుతుంది, ఈ ప్రపంచం ఆస్వాదించబడుతుంది, సమస్తం కూడా ఆస్వాదించబడుతుంది. అలాంటి దైవజనుడిగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. అలా కాని పక్షంలో బోధించిన అవసరం లేదు. ఎందుకో దేవుని వాక్యం, ప్రభు అని యేసు అంత కల్వరి సిలువను ఎత్తుకుని మనకు చెప్పినప్పుడు, అంత శ్రమపడి, అంత మూలిగి, అంత దూషించబడి, అంత ఘోరముగా హింసించబడి ఆ వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉంటే, అది చేయలేకపోతే మౌనంగా ఉండి, ప్రభు నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని ఆయన సహాయాన్ని తీసుకో. ఆత్మ పూర్ణులైన దైవజనుల ద్వారా సత్యాన్ని తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆ పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చినప్పుడు మాత్రం నేను మాట్లాడతా, లేకపోతే మాట్లాడినట్టు వద్దు. నాకు మాట్లాడిపోయినా నాకు భోజనం వస్తుంది, నాకు అన్ని వస్తాయి. అయితే లాభం ఏంటండి? దేనికి ఇవన్నీ ఉండి ఎందుకు చివరికి నరకానికి వెళ్ళిపోతాం?
సో ఫైనల్ గోల్ ఏంటంటే మనము పరలోకంలో చేర్చబడాలి. ఈ ఆత్మ విడిచిన వెంటనే పరదేశంలోకి వెళ్ళిపోవాలి. 3వ హెవెన్‌లో ఉంది. ఆ గోలు రీచ్ అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉంటేనే. ఆయనే ఇప్పుడు ర్యాకెట్ ప్రయోగించామనుకోండి, లాంచర్ ఏదో ఉంటుంది ఏమండి, లోపల అసలైన ఏదో గ్రహం ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళటానికి రాకెట్. అట్లాగే పరిశుద్ధాత్ముడు మనకు రాకెట్, మన ఆత్మను సేఫ్గా పరదేశంలోకి తీసుకెళ్ళటానికి. ప్రియ సహోదరి సహోదరా, ఈ పరిశుద్ధాత్మ ద్వారా మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, శక్తి వస్తుంది. మనందరికీ తెలుసు. ఆ శక్తి వచ్చినప్పుడు మనకేమవుతుందంటేనండి, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఈ టెంప్టేషన్స్ తట్టుకోవడానికి బలం వస్తుంది. ఏమండి, ఇంద్రియ నిగ్రహ శక్తి వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, మన జాగ్రత్తం వ్యభిచారం చేయకుండా మనల్ని కాపాడుతుంది. 100% బైబిల్లో వీటి గురించి హెచ్చరికలు ఉన్నాయండి, జాగ్రత్త వ్యభిచారం గురించి. ఎందుకంటే 170 మంది పడిపోతున్నారు ఈ రెండిట్లో. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకే ప్రియులారా, దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నేనేది కావాలని చెప్పటం కాదండి, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ మన బలహీనతో దేవుడికి తెలుసు. నీ మనసులోకి అలాంటి ఆలోచన రాకముందే అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఒక పెద్ద లాయర్ ఉన్నాడండి కలకటాలో, ఒకప్పుడు జరిగింది. ఆమె పెద్ద డాక్టర్, ఆయన భార్య, ఇద్దరు ఫుల్ బిజీ, పిల్లలిద్దరు పట్టించుకోలేదు. ఆ పిల్లడు ఏంటంటే, వాడు పెరుగుతూ ఉన్నాడు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. వాడు ఒక చిన్న కీటకాన్ని చంపి ఎగ్జైట్మెంట్, అంటే ఒక రకమైనటువంటి ఇది పొందాడండి, హ్యాపీనెస్. చంపితే ఎంత మజాగా ఉంటుందా అని. అలాగూ ఒకసారి ఒక జంతువుని చంపాడు, మజా పొందాడు. ఒక మనిషిని చంపితే వెళ్ళాడు, ఆ దగ్గరలోనే ఒక మాంసం కొట్టుడుంటే ఆ కత్తి తీసుకెళ్ళాడు, ఒక వ్యక్తిని పీక నరికేశాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక మనకు తెలియదు, అబ్బా పెద్ద లాయరు, కోట్లాస్తుంది, బ్రహ్మాండమైన కార్లు, విమానం కార్లు, బిల్డింగులు, కాలు తీస్తే 5 స్టార్, కాలు తీస్తే కారు, విమానాలు. ఎంత మంచి కుటుంబం, ఎంత గొప్ప కుటుంబం. మనుషులందరూ పై రూపాయలు చూసి అనుకుని ఉండొచ్చు. చివరికి పోలీసులు వచ్చి ఎవరు చంపారని ఆరా తీస్తే ఆ పెద్ద లాయర్ కొడుకు చంపాడనగానే, ఎందు నిమిత్తం చంపావురా నాయనా, ఏమిటి, ఎందుకు చంపావు, నీకు అవసరం ఏంటి అసలు, వాడు ఏం చేశాడు నిన్ను? వాడు చెప్పిన సమాధానం విని సమాజం అంతా నివిరిపోయిందండి. ఆ దినాల్లో ప్రెషర్ కోసం చంపానన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే దేవుని ఆత్మ, మనం చాలా జెంటిల్ మెనగా బయటికి కనిపించవచ్చు, కానీ లోన జరిగే విషయాలు ఒకప్పుడు ఆటం బాంబులాగా పేలిపోతాయి. అప్పుడు ఎంత సరి చేసుకుందామన్నా సరి చేసుకోలేము. ఓ క్రైస్తవురాలా, పరిశుద్ధాత్మ అనేది ఎంత ముఖ్యమో దేవుని దాసుడుగా నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియాల. అంతేకాదు, ఈ పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని గుర్తు చేస్తాడండి. సాతానుడు వస్తాడు నిన్ను శోధించడానికి. యేసు ప్రభు ఎలా ఆ శోధన జయించాడు? వాక్యాన్ని గుర్తు చేయడం ద్వారా సాతానుడు వెళ్ళగొట్టేశాడు. మనం కూడా మనకు గుర్తుపెట్టుకోండి, 66 పుస్తకాలు గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నువ్వు కనుక అనుభవం ఉంటే, నువ్వు ఎనాయింటెడ్ అయితే, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు చెప్తాడు, ఈ వాక్యాన్ని గుర్తు చేయి. దెబ్బతో నేను దేవునికి లోబడుతున్నాను, సాతానుని నిద్రిస్తున్నాను, దట్స్ ఆల్ పోతాడండి. అప్పుడే వ్యభిచార తలంపులు కానీ, జారత్వం కానీ, మోహపు చూపులు కానీ, కృత్రిమ కామ వికారాలు కానీ మనలోకి
మన బాడీలో ఏ అవయవంలోకి కూడా రాకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడతాడు. నువ్వు కనిపించవచ్చు, చక్కగా చర్చికి వెళ్ళొచ్చు, చక్కగా అందరితో బాగుండొచ్చు, అన్ని బాగుండొచ్చు. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి కృత్రిమ కామ వికారాలు దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మనుషుల ముందు యాక్ట్ చేయొచ్చు, కానీ దేవుడి ముందు యాక్ట్ చేయలేవు. సమస్తాన్ని తెలిసిన దేవుడు. అందుకే పరిశుద్ధాత్ముడు నీళ్ళకి వచ్చినప్పుడు ఆ యొక్క డార్క్నెస్ని, ఆ యొక్క మరి మురికిని మొత్తానికి పునాదులతో, అది రూట్తో సహా తీసేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక మనలో పరిశుద్ధాత్ముడు ఓపికని ఇస్తాడండి. అనవసరంగా యోబుని మరి సాతానుడు ఎంత శ్రమ పెట్టాడండి, ఎంత ఓపికతో ఆయన ఉన్నాడు. భార్య కూడా వచ్చి దూషించింది. ఏమంది? నువ్వు మరణం అవ్వచ్చు కదా, ఎందుకు ఈ కురుపులతో ఈ బాధలతో ఎందుకు? మనము దేవుని నుంచి మంచి కానీ దేవుని నుంచి వచ్చేటువంటి ఆ శ్రమంలో కూడా మనం పాలిభాగస్తులు అవటం కాదా అని చెప్పి ఒక చక్కని మాట పలుకుతాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ బైబిల్ స్టడీ ఎంతగా మనిషిని ఉన్నతమైనటువంటి భక్తులకు తీసుకెళ్తుందో, అలాంటి ఉన్నతమైన స్థితిలో చేరిన భక్తులు, అలాంటి భక్తి, అలాంటి విశ్వాసులు ఈ లోకంలో 1% ఉన్నారు. 1% అంతకంటే ఎక్కువ లేరు. వాళ్ళే పరదేశంలోకి వెళ్తారండి. కన్ను మూయంగానే పరదేశంలోకి వెళ్ళిపోతారు. నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? వాక్యాన్ని చదువుతున్నావంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీలోకి ఎక్కడలేని ఆనందం వచ్చేయాలి, సంతోషం వచ్చేయాలి. మీతో వాక్యాన్ని పంచుకుంటుంటే, వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే నేను ఉపయోగుతా ఆనందంగా, అబ్బా ఎంత గొప్ప సంగతులను దేవుడు తెలియచేస్తున్నాడు అని చెప్పి నేను ఎంతో సంతోషపడతా. అంతేగా మీరు కూడా ఎంతో సంతోషపడుతున్నారు నాకు తెలుసు. 2500 మంది ఇప్పటి వరకు చూశారు, ఇంకా చూస్తారు. చూసిన వెంటనే వాళ్ళలో అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి వారిలోకి ఆవరిస్తుంది, వారిని అనాయింట్ చేస్తుందని నేను నమ్ముతాను ప్రియ సహోదరి సహోదరుడా. అంతే కదండి, అందరితో సమాధానంగా ఉండేటట్టు చేస్తుంది పరిశుద్ధాత్ముడు. ఏమండి, ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటామండి. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. బోల్డ్నెస్, గర్జించు సింహం కాదు మనం, యోధా గోత్రపు సింహం వలె బోల్డ్నెస్ కలిగిన వారుగా మనం ఉంటాం. మనలో క్రోధం ఉండదండి, మనలో అసూయ ఉండదండి, మనలో ఏమాత్రం కూడా చెడు ఉండదు. ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడం, ఎవరిని హింసించం. ఒక కరెక్ట్ అయిన విధానంలో మనం జీవించడానికి అలవాటు చేసుకుంటాం ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాకుండా ప్రియమైనటువంటి వాళ్ళ చంచలన గమనాలని విచిత్రమైన మనస్తత్వాలు వస్తాయండి మనుషులకి ఖాళీగా ఉన్నప్పుడు. ఈనాడు కోవిడ్తో చాలా మంది ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కదా, పిల్లలు, వాళ్ళు, పెద్దలు. చంచలన గమనాలతో విపరీతంగా బాధపడుతున్నారండి. ఇది ఒక్క దేవుడు ఒక్కడే కంట్రోల్ చేయగలరండి. చాలా విచిత్రమైన మనస్తత్వం ఇది. ఇలాంటి మనస్తత్వాన్ని కూడా పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు. అల్లరితో కొన్ని ఆటపాటలు మన దగ్గరికి రావండి. అల్లరితో కొన్ని ఆటపాటలు చాలా మంది పడిపోతున్నారు. సీరియల్స్లోను, సినిమా పాటలు, లేకపోతే ఇంకా అలాంటివి వాటిలో పడిపోతున్నారు. సమయం అంతా పోతుంది. క్రికెట్ ఆటలు కూడా చాలా సమయం పోతుంది. అలాంటి ఆటలు కూడా వెళ్ళమండి మనం. ఎందుకంటే దేవునికి వాక్యాన్ని నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మర్మాలు బోల్డన్ని తెలుసుకోవాలి ఇంకా మనం. ఇంకా బోల్డన్ని మనకి ఆత్మీయంగా భౌతికమైన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు కలుగుతుంది. భక్తి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అండి. ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అండి. బోధ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అండి. ధ్యానం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. వర్షిప్ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఫెలోషిప్ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఇవి నీకున్నాయా? ఇవి ఉండాలి. ఫస్ట్ సెంచరీలోనండి ఆది అపోస్తులకి పరిశుద్ధాత్మే వాక్యాన్ని చెప్పాడండి. ఆ రోజుల్లో బైబిల్ కాలేజీలు, బైబిల్ స్కూళ్ళు లేకపోతే ఇలాంటివి లేవండి. ట్రైనింగ్ ఇచ్చే లేవు. అంటే అటు బైబిల్ ట్రైనింగ్, బైబిల్ కాలేజీల ద్వారా నేర్చుకునేది థియాలజీ మాస్టర్లు అవుతారు. కానీ వాళ్ళ ద్వారా నేను అనుకుంటాను, నేను ఒక్కచోటే ట్రైనింగ్ అయ్యాను. పవర్ మినిస్ట్రీలో డిజిఎస్ దినకర్ గారు ఏర్పాటు చేసిన జీసస్ కాల్స్ పవర్ మినిస్ట్రీలో ఒక్కచోటే 12 రోజులు ట్రైనింగ్ అయ్యాను.
అంతే. మిగతాదంతా వాళ్ళ అనుభవాలే. నేను ఇంతగా వాక్యాన్ని బోధించగలగటానికి కారణం డిజెసి దినకర్ గారు వారు చెప్పేవాళ్ళు. దాన్ని నేను పాటించేవాడిని. జాక్ పూనన్ గారు చెప్పేవాళ్ళు. దాన్ని నేను పాటించేవాడిని. ఎందుకంటేనండి మన జీవితంలో డైనమిక్‌గా చేంజ్ రావాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి. మనం చూడండి ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి. ఇదిగో ఈ వ్యాపారం చేస్తున్నాం. నష్టం వచ్చింది. నష్టం రాగానే ఎందుకు నష్టం వచ్చిందని వరుసనే 1 బై 1 పాయింట్స్ రాసుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో మన పరిస్థితి ఏంటనేది ఎప్పుడన్నా మీరు అనలైజ్ చేసుకున్నారా? నేను అనలైజ్ చేసుకుంటానండి. యెస్. ఏంటి? ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మిస్టేక్స్? వీటిని ఎలా పరిష్కరించాలి? యెస్. నా వల్ల అవుద్ది. వాక్యం ద్వారా అవుతది. కొన్ని అవ్వవు. ఏం చేయాలి? పరిశుద్ధాత్మకి ఇచ్చేయాలి. నా వల్ల కాదయ్యా పరిశుద్ధాత్మ. చేతులెత్తేసాను బాబు. అయ్యా పరిశుద్ధాత్ముడా వదిలేసాను నాయన. తండ్రి నా వల్ల కాట్లా సహాయం చెయ్యి. దట్స్ ఆల్ అండి. దట్స్ ఆల్. తీసేస్తాడు దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా. ఏవండి ప్రియమైనటువంటి వాళ్ళారా? అనేక గంటల తరబడి మన ఖాళీ సమయం అంతా కూడా వాక్య ధ్యానంలో ఉంచాలండి. అనేక మర్మాలు దేవుడు తెలియచేస్తాడండి. ఉపయోగపడతాయి ప్రజలకి. నీకు ఉపయోగపడతాయి. అందుకే వాక్య ధ్యానం అనేది ఎంత ఇంపార్టెన్సో ఈ అభిషేకంతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, ప్రార్థనతో ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయండి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాక్య ధ్యానం చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక మాట చూద్దాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 32 వచనం చదవండి. లూకా శుభవార్త 24వ అధ్యాయం 32వ వచనం. చదువు 24:32. తొందర తీయాలమ్మా. తీసాను. అప్పుడు వారు ఆయన త్రోవలలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పరిశుద్ధాత్మకి మన గుర్తు ఏంటంటే ఆనాడు ప్రభువుని సిలువేసి తర్వాత 3వ దినాన లేచిన తర్వాత ఆయన ఇద్దరు వ్యక్తులు ఎమ్మాస్ అనే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారు ఆ జరిగిన యెరూషలేములో జరిగినటువంటి యేసుక్రీస్తు మరణం అన్ని కూడా వారు చర్చించుకుంటూ వెళ్తున్నప్పుడు వారితో కూడా యేసు ప్రభువు జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయ్యి వారికి అన్ని బోధిస్తూ ఉన్నాడు, జరిగిన విషయాలన్నీ కూడా. అప్పుడు వాళ్ళ ఇద్దరు వ్యక్తులు కూడా, ఆ ఇద్దరు శిష్యులు కూడా ఏమంటే వాళ్ళ హృదయం మండిపోతా ఉంది. ఈయన ఎప్పుడైతే మాట్లాడటం మొదలుపెట్టాడో, ఈ స్క్రిప్చర్ని ఓపెన్ చేశాడో, అప్పుడు వాళ్ళ హృదయం మండుతా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నేను కూడా గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు హృదయం మండాలి. నీ వాక్యం ధ్యానించినప్పుడు హృదయం మండాలి. నీ వాక్యాన్ని బోధించినప్పుడు హృదయం మండాలి. నువ్వు వర్షిప్ చేస్తున్నప్పుడు హృదయం మండాలి. నువ్వు సాక్ష్యం చెప్తున్నప్పుడు హృదయం మండాలి. హృదయం మండుతోందంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. లేకపోతే నీ భక్తి జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎందుకని పరిశుద్ధాత్ముడు నేను ఇన్ని చేస్తున్నా కానీ ఎందుకు రావట్లేదు? వెంటనే దేవుని ఆత్మ నీకు చెప్తుంది, సెట్ రైట్ చేసుకో, నిమిషమే, సెకండ్లో వెంటనే ఒప్పేసుకో. వెంటనే పరిశుద్ధాత్ముడు ఆనందంతో నీలోకి వచ్చేస్తాడు. ఆ అనుభవం ఉంటుంది దేవుని వాక్య ధ్యానం ద్వారా. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెప్పుడు కూడానండి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసు నీతో మాట్లాడుతూ ఉంటాడు మెల్లని స్వరంతో. ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. రాసుకుంటా ఉంటా నేను. గొప్ప అనుభవం ప్రియ సహోదరి, సహోదరుడా. ఇంతకాలం చాలా నిర్లక్ష్యం చేసావు. ఇకనైనా నీ అన్నగా, నీ తండ్రిగా, యేసు రక్తంతో కడిగిబడినట్టు నీ సోదరుడుగా, అమ్మా, అయ్యా, వినండి. యేసుతో నడవండి. యేసు చెప్పే మాట వినండి.
యేసయ్య మాట్లాడే వరకు వదలమాకండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1:14. 1:14. Yes. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలండి, తండ్రి వల్ల కలిగిన చాలు. చూసారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే యేసుక్రీస్తు. వాక్యం చదువుతుంటే యేసయ్య నీతో ఉంటాడు. వాక్యం చదువుతుంటే యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదువుతుంటే యేసయ్యతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కనుక ఎంత గొప్ప మంచి జీవితం అండి ఇది. వాక్య ధ్యానం అనేది దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, దేవుని హృదయంలో ఉన్న నీ కొరకు ఉన్న చిత్తం తెలుసుకోవటమే వాక్య ధ్యానం. 2 కొరింథీ 3:18 చదవమ్మా. 2 కొరింథీ 3:18. 12. మనమందరమును అక్కడ స్వాతంత్రము మనం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలు. చూసారా, ఇలా వాక్యం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ నింబడినప్పుడు నీకు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే మహిమ నుండి అధిక మహిమకో ఆ ఆత్మ పోలికతో నువ్వు మార్చబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒకటే అనుకున్నానండి, ప్రభువా నా బోధంతా కూడా ఆ బైబిల్స్ మీద ఆధారపడింది. నీ వాక్యం దాంట్లో ఉంది. పరిశుద్ధాత్మ సహాయం చేయండి, వాటిని కాపాడండి ప్రభువా. ఇంత పెద్ద బుక్కులు అలా ఓపెన్గా 3 గంటలు ఉన్నప్పుడు సామాన్యంగా ఏదో ఒక దానికి ఉపయోగపడతలేని తీసుకుపోతారు. అందులో అక్కడ అంత వ్యాపారస్తులే, ఏది ఈ పట్లాలు అమ్ముకునేవాళ్ళు. మరి అట్టాడిది చూడండి, దేవుని ఆత్మ అభిషేకం ఉంటే మనకు కలిగే ఉపయోగం అండి. ఒకసారి నాకు కారు తాళం కనిపించదు. ప్రభువా ఎతికితి కలిసిపోయినయ్యా, ప్రభువా సహాయం చేయి, పరిశుద్ధాత్మ ఎక్కడుందో చెప్పు నాయన. నిమిషం అండి, సెకండ్లోనే వచ్చేస్తుంది మైండ్లోకి. అంతకంటే ఏం కావాలండి మనకి? ఏయ్ బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పారనుకోండి, మనం వెంటనే సెట్ చేసుకుంటాం కదా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మహిమ నుండి అధిక మహిమను పొందుతాం వాక్య ధ్యానించి. అప్పుడు ఆ వాక్యంలో ఉన్నట్టు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ పోలికగా మనం మార్చబడతామని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మనందరికీ తెలుసండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రకంగా వాక్యం ధ్యానించేవాళ్ళు ఒక చెట్టు తీసుకెళ్లి నది పక్కన పెట్టామనుకోండి, ఎంత చక్కగా ఫలిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఫుల్ వాటర్. అట్లాగే వాక్యం ధ్యానించి దివారాత్రులు ధ్యానించేవాడికి కూడా ఫుల్ ఫ్లో అనమాట, జీవజలం. పరిశుద్ధాత్మ నింపుదలతో ఉంటారు ప్రియమైన వాళ్ళ. అంతేకాదు ఎప్పటి వరకు ఉంటారు తెలుసు వాళ్ళు? కీర్తన గ్రంథం 92:15 చదువమ్మా. అమ్మా. వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. చూసారండి, ఎప్పటి వరకు వాళ్ళు ఫలిస్తారంటే ముసలి వాళ్ళు అయిపోయే వరకు కూడా వాళ్ళు పుష్పిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అంత పవర్ఫుల్ అండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరికీ తెలుసండి, గోల్డ్ డైమండ్ ఉంది కదా, ఆ గోల్డ్ డైమండ్ చాలా లోతులో, భూమికి చాలా లోతులో దొరుకుతాయండి అవి. అందుకే గోల్డ్ డైమండ్ అన్నారు. ఎంతో విలువ అయినటువంటి వస్తువులుగా మనం ట్రీట్ చేస్తాం. అట్లాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నిరంతరం ధ్యానిస్తూ ఉంటే గొప్ప మర్మాలను పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు.
ఏమండి? కనుక రిచెస్ట్ స్పిరిచువల్ లైఫ్ నువ్వు పొందుతావు. అనేక మందిలో ప్రత్యేకమైనటువంటి దైవజనుడుగా నువ్వు అభిషేకించబడతావు. ప్రియ సహోదరి సోదరు, అలాంటి జీవితం కావాలి ప్రియులారా. 100 డిగ్రీలు ఉండొచ్చు, వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు, విస్తారమైనటువంటి మనుషులు ఉండొచ్చు. ఏం చేసుకోవటానికి అవన్నీ కావాల్సిందే. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, చివరికి వెళ్ళిపోయాడు పాతాళానికి. లాజరుకి ఏమీ లేవు, కానీ విస్తారమైనటువంటి ఆత్మీయ దీవులు ఉన్నాయి. డైరెక్ట్ పరదేశంలోకి వెళ్ళిపోయాడు. నా గోల్ అదేనండి, మీ గోలు కూడా అదే. నా వాక్యాన్ని వినటానికి నువ్వు వస్తే నీ గోలు కూడా అదే అయి ఉండాలి. పరదేశం మన టార్గెట్, నాట్ దిస్ వరల్డ్. గమనించు, దేవుని ఆత్మ ఆవేశంతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువమ్మా. చదువుతున్నాను. 25. 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చాలండి, చూసారండి ఎంత చక్కగా యేసు ప్రభు ఉన్నతున్నట్టుగా చెప్పాడో. ఈ వాక్యం అండి పెద్ద పెద్ద క్లవర్ మైండ్ ఉన్న వాళ్ళకో, గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకో. ఈ అంబానీ ఎంత సంపాదించాడు? వేల లక్షల కోట్లు సంపాదించాడు. ఆయనకో ఏమంటే ఇంకా పెద్ద పెద్ద ధనవంతులకు ఇవ్వలేదు ఇది. వాళ్ళకి అర్థం కాదు అసలు ఇది. వీళ్ళకి అర్థమయ్యేది ఎవరికంటే పసిబాలు, అంటే బోల్డ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి, హంబుల్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి, యాక్సెప్ట్ చేసే మనసు ఉన్నటువంటి వాళ్ళకి. పసిబాలుని ఎందుకు కంపేర్ చేసి అంటే వాళ్ళకి ఎలాంటి మనస్తత్వం ఉంటుందండి, ఏ కల్మషము వాళ్ళలో ఉండదు. అందుకే అలాంటి బాలుడుగా నువ్వు మారాలి. వయసు ఉండొచ్చు, అలాంటి మనస్తత్వం ఇచ్చేదే పరిశుద్ధాత్ముడు. అలాంటి మనస్తత్వం రావటానికి కారణం వాక్య ధ్యానం, బైబిల్ స్టడీ. మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కావాల్సింది ఏంటంటే ట్రస్టింగ్ హార్ట్. ఎస్, దేవుడు ఉన్నాడు, దేవుడు అన్ని మంచి చేస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చెప్పి నేను జరుగుతున్నాయి, రాబోతున్నాడు ఆయన. పరలోకం ఉంది, భయంకర నరకం ఉంది, అగ్ని గుణం ఉంది, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. నా ఆత్మకు నేనే ఉత్తరవాదిని. కనుక ఇవన్నీ కండిషన్స్ అన్ని నేను వాక్య ధ్యానం ద్వారా నేర్చుకున్నప్పుడు నేను పరదేశికి వెళ్తాను. వాక్యం అంటే ఏంటంటే ప్రామిసెస్, కమాండ్మెంట్స్. ప్రామిసెస్ని మనం బిలీవ్ చేయాలండి. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తమా సాధ్యం. నేను నమ్ముతాను. ఎస్, యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టు నమ్ముతా, జరుగుతుంది అంతే. కమాండ్మెంట్స్ ఒబే చేస్తా. ఎస్ లార్డ్, దిస్ ఈజ్ కమాండ్మెంట్. ఎస్, ఐ వాంట్ టు ఒబే. దట్స్ ఆల్. ఇంక రెండో క్వశ్చన్ లేదండి. ఎంతటి వాడైనా సరే ఎదిరిస్తాను దాని విషయంలో. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో అల్టిమేట్ ఫైనల్ అథారిటీ బైబిల్కి ఇస్తానండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయటానికి దేవుని సహాయంతో నేను ముందుకెళ్తాను. చేయలేకపోతే మౌనంగా ఉంటా, చేయలేకపోయిన మౌనంగా ఉంటా. ప్రభు నా వల్ల కావట్లేదు. ఎందుకు వచ్చిన బాధ? మన ఇష్టం వచ్చినట్టు చేసి చిక్కుల్లో పడతాం. చాలామంది అనుకుంటారండి, చర్చిలో పెద్దలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, భోజనాలు పెట్టిస్తారు, లేకపోతే దానికి ఏదో రంగులు వేయిస్తారు, లేకపోతే ఇలాంటివన్నీ చేస్తారు. చేయండి, మంచిదే, నేను కాదంట్లా, మంచిది కాదంట్లా, చేయండి. వాటితో పాటు ఆత్మీయ జీవితాన్ని కూడా హై ప్రయారిటీ ఇవ్వండి. అల్టిమేట్ అథారిటీ, హై ప్రయారిటీ ఆత్మీయ జీవితానికి ఇవ్వండి. ఆత్మీయ జీవితంలో 0, మిగతా విషయంలో 100 అంటే ఎందుకు? ఈ 100 ఇక్కడే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో 0గా ఉండకూడదు నువ్వు.
ఆత్మీయ జీవితంలో 100, మిగతా చర్చి విషయంలో కూడా 100. 100 100 అది ఫార్ములా. నా ఫార్ములా అదే. నాకేదైనా పని ఇస్తే 100 100 100 ఆత్మీయ జీవితాలు 100 చేసినాకే భౌతిక విషయాలు 100 చేస్తా. అక్కడ 100 వచ్చినాకే ఇక్కడ 100 రావాలి. ఏ విషయంలో, ధనం విషయంలోని మరి ఇంకా ఏదైనా సరే ఏదైనా చేస్తానన్నప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అవ్వలేదనుకో వెంటనే చెప్తాను, బాబు అవ్వలేదు అయినా, దయచేసి మీరు చేసుకోండి అంతే. అవునంటే అవును, కాదంటే కాదు, పర్లేదు, ఏమవుతుంది? కొంత నష్టం జరిగినా పర్లా, ఏమవుతుంది? ఎందుకు మన ఆత్మను భయంకర యొక్క పాతాళ లోకానికి తీసుకెళ్ళాలి? లాస్ట్గా కొంచెం చదివి ముగించేసుకున్నాం. కీర్తన గ్రంథం 138:2 చదవాలి, తొందరగా తీయాలి నువ్వు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలండి, చూసారా ఎంత దేవుడు ఆయన మనసులో చెప్పేశాడు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అర్థమైందండి? ఆయన నామము కంటే నువ్విచ్చిన వాక్యము ఎంత గొప్పదండి. ఆ గొప్పదాన్ని నువ్వు గొప్పగా చూసావనుకో, నువ్వు కూడా గొప్పగా అవుతావు. ఇక్కడ నువ్వు చేసే ప్రతి పని గొప్పగా అవుతుంది. ఆ గొప్పదాన్ని గొప్పగా చూడకుండా ఈ లోకాన్ని గొప్పగా చూసావనుకో, ఏమవుతుంది? సర్వనాశనం అయిపోదు. ఆ ధనవంతులాగా చివరికి అయ్యా పిడసగట్టుకుపోతుంది నాలిక పిడసగట్టుకుపోతుంది, సాయం చేయి. ఏం సాయం చేస్తాడు? ఇంక వెళ్ళిపోరాడు. సాయం చేసేటప్పుడేమో సాయాన్ని తీసుకోవు, సాయం చేయటం అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతావు. అది మనుషులు అంటారు చూడు, ఏదో చేతులు గాలినాక ఆకులు పట్టుకోవటం. చాలా మంది జీవితాలు ఇయ్యారండి, చేతులు గాలినాక ఆకులు పట్టుకోవటం. ఎందుకు? అది బూడిద. కనుక ప్రియులారా, నువ్వు లైట్గా తీసుకుంటే నీ జీవితం, వాక్యాన్ని కనుక లైట్గా తీసుకున్నావా, నీ జీవితం ఇమ్మెజరబుల్. దయ కూడా చూపించడానికి అవకాశం ఉండదు. దేవుడే దయ చూపకపోతే ఇంకా మనుషుడే చూపిస్తాడండి. అలాంటి స్థితికి వెళ్ళిపోద్ది. వాక్యం గొప్పది, దేవుని వాక్యం గొప్పది. కీర్తన గ్రంథం 138:2 ప్రియ సహోదరి సహోదరుడా, దీన్ని కనుక గౌరవించావా, దేవుడిని గౌరవిస్తాడు. మేళ తాళాలతో, గంభీర బోర ధ్వనులతో దేవదూతలు నీకు వచ్చి ఎదురుగా వచ్చి స్వాగతాలు చెప్తే ప్రియులారా, నువ్వు అనుకుంటావు ఇగో మొన్న గెలిచింది కదా కాంస్య పథకం సింధు, ఆమె వచ్చిందంటే ఎంతో మంది ఆహా ఎంత సంతోషం అనుకుంటారు. అంతకంటే గొప్ప సంతోషం దేవుడే దిగొస్తాడండి మన కోసం. పరలోకం దిగొచ్చి తీసుకెళ్తాడు. ఏంటంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఏళ్ళు వస్తేనే మనం అసలు టబ్బులు ఉబ్బులైపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యములో ఉన్నటువంటిది దేవుడు ఎంతో గొప్ప చేశాడు. అలాంటి గొప్పదైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకో. అలాంటి గొప్ప వాక్యాన్ని గొప్పగా చూడు. ఆ గొప్ప దేవుణ్ణి వాక్యము ద్వారా ధ్యానించి పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క రాకల్లో ఎత్తబడేటువంటి విధానంలో వాక్యాన్ని ధ్యానించాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, వాక్యధారి అయినటువంటి మా పరిశుద్ధుడా యేసయ్యా, సర్వ సంపూర్ణుడా, నీ అద్భుతమైన ఈ వాక్యం మా జీవితాల్లో, అనేక కోట్ల మంది జీవితాల్లో ఏ రకంగా అద్భుతాలను, గొప్ప కార్యాలను చేసిందో మేమన్నీ కూడా ప్రభువా వాక్య ధ్యానం ఎలా చేయాలో నేర్చుకున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు వాక్యం ధ్యానం ఎలా చేయాలో తెలియకపోతే ఇప్పుడైనా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా వారి వాక్య ధ్యానాన్ని మార్చుకుని నీ రాకడకు సిద్ధపడేవారుగా చేయండి ప్రభువా. నా ఎంత మంది అయితే ప్రభువా బలహీనులుగా ఉన్నారో,
రోగులుగా ఉన్నారో, ఎంతమంది అయితే వ్యాధులతో బాధపడుతున్నారో, భయంతో బాధపడుతున్నారో, దెయ్యాలతో బాధపడుతున్నారో, నీ మాట వారి హృదయంలోకి వెళ్ళింది. మీరు అన్ని స్వస్థతలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఎత్తబడేటువంటి విధానంలో వారి జీవితంలో మార్పు జరిగి ఎత్తబడే గుంపులో మేమందరం కూడా ఉండటానికి కృపను అనుగ్రహించమని, అప్పటి వరకు కూడా దీవెన కాపుదల మాతో ఉంచమని. నాయనా, ఇంకా ఎవరైనా భౌతికమైన అవసరతలు ఉంటే ప్రభువా, పరీక్షలు రాస్తూ ఉంటే, లేకపోతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, లేకపోతే ఇల్లులు కోసం ఎదురు చూస్తుంటే, లేకపోతే నాయనా ఇంకా ఏదైనా అవసరతలో ఉంటే యేసు నామములో తీర్చబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్లీజ్ బ్రదర్ శ్యామ్ గారు తీసుకోండి. శ్యామ్ గారు, టేక్ ఓవర్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా అద్భుతమైన వర్తమానాన్ని అందించారు. నిజంగా చాలా నిగూఢమైన సత్యాలు, నిగూఢమైన సత్యాలు. సో చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కూడా జాయిన్ అయ్యారు, ఒక 12 మంది ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ యొక్క బిజీ టైంలో కూడా మాకు మీరు ఒక వాక్యాన్ని, చక్కటి వాక్యాన్ని, నిజంగా సత్యం సత్యం ఉన్నది ఉన్నట్టుగా మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సాయంకాలం తప్పనిసరిగా రావాలి మీరు. వస్తాను బ్రదర్, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ప్రత్యేక వందనాలు. ఆఖరి ప్రార్థన చేసి మనకు ఇప్పుడు ముగించుకుందాం. సాయంకాలం ఒక ప్రత్యేకమైన మీటింగ్ కూడా ఉంది, అది ప్రేయర్ టవర్ లో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా అనుకూలంగా ఉన్న వారు ప్రేయర్ టవర్ రావచ్చు, లేదా జూమ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లైవ్ లో కానీ చూడవచ్చు.